తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం బసివిరెడ్డిపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 49వ కళ్యాణ మహోత్సవములను స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సర మాఘశుద్ధ దశమి 19వ తేదీ సోమవారం నుండి 25వ తేదీ ఆదివారం వరకు అత్యంత వైభవముగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తెలియజేశారు. దీనిలో భాగంగా 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు సహస్రనామార్చనలు, నిత్యోపాసన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మరియు నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సహకరించిన దాతలకు, భక్తులకు ఆలయ కార్యనిర్వాహక వర్గ సభ్యులు వెలగల జయచంద్రరెడ్డి, కేదార్శెట్టి నెహ్రూ, పేరిచర్ల సత్యనారాయణ రాజులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణమనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదములతో పాటు ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. అందరూ కూడా ఈ కన్యాదాన పథకం అందరికీ ఫల సిద్ధ్యర్థం సదా అగ్నిష్ఠోమ హమ్రేజ్యామి ధర్మనామార్థసిద్ధయే విశ్వంబర పంచభూత సార్ధిన్య సర్వదేవతా సార్వజనం గోబ్రాహ్మణేట్టు శుభం భవతు భారద్వాజ ఆంగీర సుబాలహస్త క్షత్రియారుషయ ప్రణానుద భారద్వాజ మార్గశివోత్రస్య అయోనిజాం లోకజననీం భృగుమారివే సంకల్పదనయా సురగోత్రస్య అయోనిజాం మూల ప్రకృతి స్వరూపిణీం శ్రీ భూదే
తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగిందంటే పేర్ల మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే నుంచోండి. పేర్ల మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే కళ్యాణం చేయించిన భక్తులు అలాగే స్వామివారి యోగానికి భక్తులందరూ వారి కోసం ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను. కూడా ఉన్న పేర్ల మీద కూర్చున్న వాళ్ళని కోసిన తర్వాత మీ అందరికీ కూడా తలమరాక్షలు ఇస్తారు. కవల తొందర పడవద్దు. చేయండి. తమ్ముడు చాలా గట్టిగా తీసావు తమ్ముడు. వెంకటేశాయ. ఈ రోజున మనకి నడదవోలు బసిరెడ్డిపేట కాలువగట్టుపై వేచేస్తున్న శ్రీ అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నందు భీష్మ ఏకాదశి పర్వదిన దినం సందర్భంలో వార్షిక 49వ కళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ఇది 49వ కళ్యాణ మహోత్సవం. ప్రతి ఏడాది దిగ్విజయంగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం చాలా అద్భుతంగా భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ ఆలయం కూడా స్వామివారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారు కూడా అత్యంత శక్తివంతమైన దేవుడుగా పేరుగాంచారు. ఎవరు ఏ కోరికలు కోరినా భక్తులందరూ కోరికలు సర్వదా నెరవేర్చి వారి వెంటనే కోరుకున్న వెంటనే వారి కోరికలు నెరవేర్చే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయం ఒక వెంకటేశ్వర స్వామి. వచ్చిన భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యం కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మా ఆలయ అర్చకులు మా ఆలయం గురించి తెలియజేస్తారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీభూషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ నిడదవలపట్నంలో వేంచేసి బసిరెడ్డిపేటలో వేంచేసినటువంటి శ్రీభూషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవంగా విశేషంగా భక్తజన సంద్రోహంతో జరిగేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని 5 రోజుల ప్రక్రియగా స్వామివారికి విశేషంగా ఈ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఈవేళ సాయంకాలం స్వామివారికి మొట్టమొదటిగా స్వస్తి వచనాలతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించింది. విశ్వక్సేన ఆరాధన, పుంజాహవాచనం,
స్వామివారి జగత్ కళ్యాణ నిమిత్తార్థమే స్వామివారికి మొట్టమొదటిగా ఒక బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఒక పూజను సమర్పించి అదే ఆసనంగా భావించి స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి పాదవ ప్రక్షాళన ఇంకోటి దేవతలందరూ కూడా ఎప్పుడైతే చూసేటువంటి స్వామివారి పాదవ ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేసి తదనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, తదనంతరం స్వామివారికి మధుపర్క ప్రాసర, తదనంతరం స్వామివారికి కన్యాదానానికి ముందు చేసేటువంటి గోదాన ప్రక్రియ కార్యక్రమాన్ని పూర్తి చేసి తదనంతరం స్వామివారికి సింహోవర్తం జీలకర్ర బెల్లాన్ని సమర్పించి స్వామివారికి అమ్మవారికి కూడా భక్తులందరినీ కూడా సంరక్షించవయ్యా అని చెప్పి వారిద్దరికీ కూడా సింహోవర్త సమయానికి జీలకర్ర బెల్లాన్ని పెట్టి తదనంతరం స్వామివారికి కన్యాదానం కన్యని ఇద్దరు శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్తులు స్త్రీలు పురుషులు అందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో ఉండాలని ఉద్దేశం చేత స్వామివారికి విద్యోపవేధారణ, అమ్మవారికి మాంగళ్య స్వధారణ సమర్పించి తదనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని పూర్తి చేసి భక్తులందరూ కూడా ఎల్లవేళలా రక్షించబడాలని ఉద్దేశం చేత ఈ బసవరెడ్డిపేటలో ఏం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దినదిన ప్రవర్తమానంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఏ భక్తుడు ఏ కోరికతో అయితే వస్తాడో ఆ భక్తుడికి ఆ కోరిక నెరవేర్చేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామివారికి ఇక్కడ వర్తిల్లుతున్నాడు స్వామి. అలాగే 7 శనివారాల వెంకన్న దర్శనం, ఇక్కడ 7 శనివారాలు కనుక ప్రదక్షిణం చేసి స్వామివారికి హృదయస్తంభం దగ్గర ఆ మొక్కు ఏదైతే ఉందో ఆ మొక్కును చెప్పుకున్నట్టయితే 7 శనివారాల లోపలే స్వామివారి ఆ యొక్క భక్తుడికి ఆ వర్ణాన్ని గుర్తించడం, తదనంతరం ఆ ప్రతి వారం పూర్తయిన తర్వాత 7 శనివారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి ఒక విశేషమైనటువంటి అభిషేకం కానీ అర్చన కానీ లేకపోతే అష్టోత్తర పూజ కానీ సమర్పించుకోవడం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. అలాగే ప్రతి వారము కూడా శనివారము కూడా స్వామివారికి అన్నదాన ప్రక్రియ భక్తులందరూ కూడా రక్షించబడాలని ఉద్దేశం చేత అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో సంవత్సరోత్సవంగా స్వామివారికి వేళ కళ్యాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. భక్తులందరూ కూడా అతి భారీ సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే అన్నప్రసాదాన్ని కూడా వితరణ చేశారు. అలాగే కమిటీ సభ్యులు మరియు పాలకవర్గం వారు మరియు భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలై ధరించవలసింది. సమస్త